వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు తిరుగిరులకు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా సర్వదర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి. 4 గంటల నుంచి కూడా వైకుంఠ ద్వారాల గుండా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయినాయి. తర్వాత తిరుమలకు వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా నారాయణగిరి గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక షెడ్లలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏకాదశి రోజు, ద్వాదశి రోజు 2 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామి దర్శనం అవుతుందని చెప్పేసి కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనిపైన భక్తులు ఏమంటున్నారు అన్నట్టు తెలుసుకున్నాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది సార్. మేము గూడూరు నుంచి వచ్చాము. ఎన్ని గంటలకు వచ్చారు? మేము నైట్ 10కి వచ్చాము సార్. సార్, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? వరంగల్ నుండి వచ్చామండి. పరిస్థితి రాత్రి మేము వైకుంఠ ద్వార దర్శనానికని నైట్ క్యూ లైన్లోకి వచ్చాము. ఇప్పుడే వదిలిపెట్టారు, నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాము. పర్లేదు ఇప్పుడు ఈ సంవత్సరం. అంటే ఎన్ని గంటలకు మీకు దర్శనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పటికి 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయినాయి. ఇప్పుడు నారాయణగిరి గార్డెన్లో తాత్కాలిక షెడ్లలో మీరు ఉన్నారు. ఎట్లా ఉంది? ఎంత టైం పట్టే అవకాశం? ఈరోజు సాయంత్రం వరకైనా కూడా మాకు దేవుడి దర్శనం అయిద్ది అనుకొని మేము నమ్మకంగా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి బ్రదర్? మేము గూడూరు నుంచి వచ్చాము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి ఇక్కడ? మేము కర్నూలు జిల్లా డోర్ నుంచి వచ్చినామండి. ఏర్పాట్లు అయితే టీటీడీ అధికారులు మంచిగానే చేసినారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దర్శనం కోసం మేము దేవుని నమ్మకంతో వచ్చినాము. దేవుని దర్శనం అవుతుందని ఆశిస్తున్నాము. మాకు క్యూ లైన్లు పాటించడం కానీ, అధికారులు చూసుకోవడం కానీ అన్ని రకాల బాగానే ఉంది. టిఫిన్ టైంలో టిఫిన్, వాటర్ ఇచ్చే టైంలో వాటర్ అన్నీ ఇస్తున్నారు. దేవుని దయవల్ల బాగానే జరుగుతుంది. ఈరోజు దర్శనం అయిపోతుందని మాకు ఆశగా ఉంది. ఓకే సార్, మీరు చెప్పండి, మహారాష్ట్ర నుంచి వచ్చారు. అయితే మొత్తం కూడా దేశ నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినానంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఈ నారాయణగిరి గార్డెన్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం అల్పాహారం పెడుతున్నారు. అంటే ఇక్కడ టీటీడీ అధికారులు మాత్రం ఏర్పాట్లు బాగానే చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చామండి. ఇక్కడ ఏదైనా కూడా ఈ విఐపీల ద్వారా, ఈ దర్శనాల ద్వారా మామూలు సామాన్య ప్రజలకు మాత్రం అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతి దగ్గర కూడా ఇబ్బందే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ ప్రసాదాలు కానీ ఇవి కానీ ఇట్లా కొట్టుకోండి అనే విధంగా ఉన్నారు. ఆ పాలు పోస్తున్నారు, మీద పడిపోతున్నాయి, పిల్లల మీద పడుతున్నాయి, పెద్దోళ్ళ మీద పడుతున్నాయి. ఏదైనా ప్రతిదానికి కూడా మేము ఉన్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఏది కూడా ఎటువంటి ప్రికాషన్స్ కానీ ఏవి లేవు. ఏదో వస్తున్నాం మేము, అట్లా వాళ్ళు తోలుతున్నారు, ఇట్లా వచ్చేస్తున్నాం లైన్లలో. కాబట్టి ఈ చర్యలు అయితే కరెక్ట్ కాదు. మొత్తాన్ని విఐపి దర్శనాలు ఇటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కానీ, గరుడ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలో భాగంగా కానీ అన్ని విఐపి ఎటువంటి సేవలు ఉండకూడదు, అందరినీ కామన్గా పంపించేయాలి. అప్పుడు సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుగుతాయని మేము ఆశిస్తున్నాం. 12 గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న తర్వాత, అంటే విఐపీలకు మొదటగా 2 గంటలకి విఐపీ దర్శనాలను కలిగించారు. తర్వాత 4 గంటలకు సామాన్య భక్తులకి సర్వదర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉదయం అల్పాహారం కోసము నారాయణగిరి గార్డెన్లో భక్తులందరూ కూడా తోసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే విఐపీలకి ఒక రకంగా, అదే సామాన్య భక్తుల్ని మరో రకంగా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ టీటీడీ అధికారులు అని చెప్పేసి కూడా మరికొంతమంది భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ ఇచ్చేటటువంటి అల్పాహారం కోసము భక్తులు ఒకరి మీద ఒకరు తోసుకుంటూ తొక్కుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి భక్తులకి సరైన ఏర్పాట్లు కల్పించడంలో టీటీడీ అధికారులు విఫలమైనారని చెప్పేసి కూడా కొంతమంది భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తోంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం లోపల స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆతృతతో చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెచ్చుకొని ఉంటాయి. 2 రోజుల పాటు 2 రోజుల్లో కూడా దర్శనం చేసుకున్నా కూడా అదే ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి కూడా ఒక పక్క టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.